వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీషాస్ లిటిల్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను అనమాట. ఇది నా మార్నింగ్ రొటీన్ అనమాట. యాక్చువల్లీ నా డే ఎలా స్టార్ట్ అయింది అంటే, ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీయడంతో నా డే స్టార్ట్ అవుతుంది. ఎవ్రీడే ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. ఇంకా కిచెన్లోకి వచ్చిన తర్వాత నైట్ కడిగేసిన గిన్నెలు ఉన్నాయి కొన్ని, అవి ఇంకా గిన్నెలన్నీ దేని ప్లేస్లో అవి సర్దేశాను. అంతలోపే పాలు వేడైపోయాయి. పాలు పక్కన పెట్టేసి ఇంకా టిఫిన్లోకి చట్నీ చేద్దామని చెప్పేసి చట్నీ కోసం నేను పల్లీలను పుట్నాలు వేయించుతున్నాను. ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఇలానే ఉంటుంది కదా, బిజీ మార్నింగ్. హస్బెండ్కి లంచ్ బాక్సెస్ పెట్టాలి, పిల్లలకి పెట్టాలి, స్నాక్స్, వాటర్ బాటిల్స్ అండ్ టిఫిన్స్, పిల్లల్ని రెడీ చేయడం ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఇలానే ఉంటుంది కదా. ఇంకా నైట్ కొన్ని గిన్నెలే వాష్ చేశాను, ఇంకా కొన్ని ఉంటే అవి కూడా కడుగుతున్నాను అనమాట. మనము నైటే కిచెన్ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, పొద్దున ఈ కిచెన్లో పని తక్కువ ఉంటుంది కదా. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది అనమాట నాకు. ఒక్కొక్కసారి బద్ధకం వేసి కొన్ని తోమేస్తా, కొన్ని తోమేయకుండా పక్కన పెడతాను. అదే రోజు మార్నింగ్ చాలా బిజీగా ఉంటుంది. నైట్ క్లీన్ చేసుకున్న రోజేమో కిచెన్లో వర్క్ అంతా ఈజీగా అయిపోతుంది. బట్ క్లీన్ చేయని రోజు మాత్రం మళ్ళీ గిన్నెలు కూడా కడగాల్సి వస్తుంది. పొద్దున్నే చాలా పని ఉంటుంది కదా. ఇంకా గిన్నెలు కడగడం అయిపోయింది. నా కోసం నేను టీ పెట్టుకుంటున్నాను అనమాట. ఇంక ఇంట్లో ఎవరు లేవలేదు. ఇంకా నా కోసం నేను టీ పెట్టుకొని తాగాలన్నమాట. ఇంకా టీ మరిగేలోపు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ముందుగానే మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు పుట్నాలు, అది మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసేలోపు నా టీ కూడా మరిగిందనమాట. ఇంకా టీ తీసుకొచ్చుకొని మంచిగా కూర్చొని ఆస్వాదిస్తున్నాను అనమాట. రోజు అనుకుంటాను ఈ రోజుతో లాస్ట్, రేపటి నుంచి మానేయాలి అని చెప్పేసి. బట్ అది అవ్వదమ్మా, అది అవ్వదు అన్నట్టుగానే ఎవ్రీడే అనుకుంటా, బట్ అది జరగట్లేదు. ఇలా మీరు నా లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఉంటే కామెంట్ చేయండి. అంటే ఈ రోజుతో లాస్ట్ అని చెప్పేసి మళ్ళీ డే స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ టీతోనే డే స్టార్ట్ చేసేవాళ్ళు. అలా ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. ఇంకా టిఫిన్కి ఇడ్లీ పెడుతున్నాను. ఇడ్లీలో ఒక రోజు నేను రాగి పౌడర్ కలుపుతా, ఇంకొక రోజు క్యారెట్ తురిమేస్తాను అనమాట. పిల్లలు నార్మల్గా ఒక్కొక్కసారి క్యారెట్స్ ఇస్తే తినరు. సో మనం ఇలా ఇడ్లీలలో దోశలలో క్యారెట్ తురిమేస్తే వాళ్ళకి తురిమి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఇంకా మా అబ్బాయి లేచేసి బ్రష్ చేసి నా దగ్గర వచ్చి కూర్చున్నాడు అనమాట. వాడు ఎప్పుడు నేను కిచెన్లో కనిపిస్తే, ఇలా దోశలు ఇడ్లీ పిండి కనిపిస్తే వెంటనే వచ్చేస్తాడు. ఇంకా వాడి కోసం హాట్ వాటర్ ఇచ్చాను. హాట్ వాటర్ తాగిన తర్వాత ఇంకా ఇడ్లీలు పెడదామని చెప్పేసి తీయగానే నేను వేస్తా అని చెప్పేసి ఇంకా వాడే వేయడం స్టార్ట్ చేశాడు. Woke up late, missed the morning glaze. పిల్లల్ని ఇలా మనం చిన్న చిన్న పనులలో ఎంగేజ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా మార్నింగ్ రిఫ్రెష్గా ఉంటుంది. ఎంతసేపు మార్నింగ్ లేవడం, లేచి అరవండి, ఏమైంది, ఎంతసేపు ఇలా అరిచామనుకోండి, డే అంతా వాళ్ళకి బ్యాడ్గా స్టార్ట్ అవుతుంది. అంటే ఏదోలా ఉంటుంది. ఇలా చిన్న చిన్న పనులలో ఎంగేజ్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా హ్యాపీగా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ మనం ఒకటేసారి ఎప్పుడు పనులు చెప్పకుండా ఒకేసారి పనులు చెప్తే వాళ్ళు కూడా చేయలేకపోతారు అనమాట. ఇంకా స్కూల్లో బోనాల సెలబ్రేషన్స్ ఉన్నాయి. దానికోసమే ఇక్కడ మా పాప డ్రెస్ అవన్నీ తీసి పక్కన పెడుతున్నాను. ఏ జ్యువెలరీ సెట్ అయితే ఆ జ్యువెలరీ పెడదామని చెప్పేసి అక్కడ వేసాను అనమాట. అన్ని అక్కడ చూడండి, మా బాబు పక్క నుంచి అన్ని చూపిస్తా ఉన్నాడు, వాళ్ళ అక్క జ్యువెలరీ అవంతా కూడా. ఇంకా ఈ హెయిర్ స్టైల్ వేయడం అయితే మాత్రం పెద్ద టాస్క్. మా పాపది కొంచెం కర్లీ హెయిర్ ఉంటుంది. తనకి హెయిర్ స్టైల్ చేయాలంటే మాత్రం అన్ని చిక్కులు పడతా ఉంటాయి. సో దానివల్ల బాగా ఇబ్బంది అవుతా ఉంటుంది. ఫస్ట్ అది వేసాను మువ్వల్ది, తనకు అది నచ్చలేదంట. మళ్ళీ దాని తర్వాత చిన్న నెక్ సెట్ ఉంటే పెట్టాను. ఇంకా లక్కీలీ మా హస్బెండ్కి ఆ రోజు బీ షిఫ్ట్ అవ్వడం వల్ల నాకు కొంచెం హెల్ప్ అయింది. సో నేను రెడీ చేస్తుంటే ఇద్దరు పిల్లలకి టిఫిన్ పెడుతున్నారనమాట తను. హస్బెండ్ ఇద్దరికి
ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ తినిపించాడు. తినిపించిన తర్వాత ఇంకా నేను వాటర్ బాటిల్స్ స్నాక్స్ అన్ని ఫిల్ చేసి వాళ్ళ బ్యాగ్లో పెట్టేశాను. వాళ్ళ బ్యాగ్లో పెట్టేసిన తర్వాత ఏదో మిస్ అవుతుంది అనుకుంటున్నాను. కుంకుమ పెట్టలేదు నేను ఇద్దరికి. కుంకుమ పెట్టడం వల్ల చూసారా ఫేస్లో ఎంత కలర్ వచ్చిందో. కుంకుమ పెడితే ఫేస్ చాలా బాగుంటుంది కదా. ఇంకా వీళ్ళిద్దరు ఇక్కడ అల్లరేస్తున్నారు. కొద్దిసేపు అలా రోజు రెడీ అయిన తర్వాత లేచిన తర్వాత నార్మల్గా చేసే పనులన్నీ ఇవన్నీ వీళ్ళు. ఇంకా ఫ్లవర్స్ ఏం లేవు నా దగ్గర. ఒక ఫ్లవర్ ఉంటే ఆ ఫ్లవర్ పెట్టేశాను. ఇంకా రెడీ అయిపోయింది, బయటికి వెళ్ళారు. ఇంకా ఇద్దరు బాయ్ చెప్పేసి స్కూల్కి వెళ్ళారు అనమాట. నేను ఎంతసేపు రెడీ చేశానో అంత కష్టపడి, బట్ 1 అవర్లో కాల్ వచ్చింది. పాపకి స్టమక్ పెయిన్ లేస్తుందంట, వచ్చి తీసుకెళ్ళండి ఇబ్బంది అవుతుంది పాపకి అని అంటే ఇంకా సర్లే అని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట. నేను రెడీ చేసినంతసేపు కూడా లేదు, తొందరనే ఇంటికి వచ్చేసింది. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి వీడియోస్ కోసం.